ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దయచేస్తున్న వాక్య భాగం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడా? దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు కలగలిస్తే త్రియేక దేవుడు. వీరినే త్రిత్వము అంటారు. బైబలాజికల్గా మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ ఈక్వల్ టు ద ట్రినిటీ ఆఫ్ గాడ్ అని సంబోధిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి దేవుడు సృష్టికర్తగా, కుమార విమోచనకర్తగా, ఆత్మదేవుడు ఆదరణకర్తగా, వీళ్ళ ముగ్గురు వ్యక్తులుగా చెప్పబడుతూ ఒకే ఒక్క దేవుడుగా, త్రియేక దేవుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి పని సమస్తాన్ని సృష్టించిన పనిగా, కుమారుని పని సమస్త ప్రజలందరినీ పాపము నుండి విడిపించడానికి విమోచనకర్తగా, ఆత్మదేవుని పని, ప్రియమైన దేవుని బిడ్డలారా, విజ్ఞాపన చేసే ఆదరణకర్తగా, సంఘమును కాచే పనిలో ఆత్మదేవుడు నిమగ్నమై ఉన్నాడు. ప్రస్తుతం ఆత్మదేవుడు దుఃఖపడతాడంటే దుఃఖపడతాడు, ఆనందిస్తాడు, ఆలోచిస్తాడు. ఆత్మదేవునికి భావోద్వేగాలు ఉన్నాయి. మనం ఎలా ఆలోచిస్తామో, మనం ఎలా ఆనందిస్తామో, మనం ఎలా దుఃఖపడతామో, మనం ఎలా కోపడతామో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సేమ్ టు సేమ్. ఆయనకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి ఫీలింగ్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి భావోద్రేకం ఉన్నదాయనికి. సృష్టి ప్రారంభంలో ఆత్మదేవుడు ఉన్నాడు. చూద్దామా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. అంత మాత్రమే కాదు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు భూమి ఆకాశములను సృజించిన సమయంలో, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి సమయంలో, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్న సమయంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అక్కడున్నది. ఆయన ఆత్మదేవుడు సృష్టి ప్రారంభమున ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నరులు దేవుని స్వరూపమున చేయబడుతున్నప్పుడు కూడా ఆత్మదేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి కొండ మీద, శిలువ మీద ఆయన తన ప్రాణం పెట్టే సందర్భంలో కూడా ఆత్మదేవుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం సంఘమును దేవుని వాక్యంలో కట్టుతూ, సర్వసత్యములోకి సంఘమును నడిపిస్తూ, వారి కొరకు విజ్ఞాపనలు చేస్తూ, వారిని ఆదరిస్తూ, రాకడ వరకు వారిని కాపాడుచు, ఒక దినాన మధ్యాకాశములోకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రాకడ సమయంలో పెళ్లి కుమారుడుగా చెప్పబడుతున్న యేసయ్య చేతిలోకి పెట్టేంత వరకు సంఘమును అలంకరించే పనిలో ఆత్మదేవుడు నిమగ్నుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవుడు ఉన్నాడు.
కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని. లేదు. కొంతమంది అంటారు తండ్రి దేవుడే అని. లేదు. కొంతమంది ఇలా ముగ్గురు దేవుళ్ళ అని. కాదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులుగా కలగలిసినటువంటి ఏకైక దేవుడు, త్రియేక దేవుడు. క్రైస్తలా సంపూర్ణం లేదు. వీళ్ళ ముగ్గురు లేకపోతే సంపూర్ణం లేదు. పరిశుద్ధ గ్రంథములో త్రిత్వము అనే పదం మనకు కనపడదు, కానీ వీళ్ళ ముగ్గురు చుట్టూనే పరిశుద్ధ గ్రంథం అంతా తిరుగుతుంది. మానవ శరీరంలో కూడా 3 భాగాలు కనబడుతున్నాయి: ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణము రక్తములో ఉన్నది, శరీరము కంటికి కనపడుతున్నది, ఆత్మ కంటికి కనపడదు. కానీ నన్ను నిలబెట్టి నాతో మాట్లాడుస్తుంది ఆత్మే కదా. మీరు కూర్చున్నారు, మీరు వాక్యం వింటున్నారు, మీరు పలుకుతున్నారు, మీరు రిప్లై ఇస్తున్నారు, మీరు స్తుతిస్తున్నారు, మీ చేత స్తుతులు చెల్లిస్తుంది ఆత్మదేవుడే కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏ సందర్భంలో దేవుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడో చెప్పబోయే ముందు, ఏ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడో అన్నది మనం చూద్దాం. ఏ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఏంటి? మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అంటే, ఈ భూమి మీద ఒక పాపి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున బాప్తిస్మము, రక్షణ కార్యం ఎప్పుడైతే తను పొందుకుంటాడో, రక్షణ కార్యం పొందుకున్న మరుక్షణాన పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. బాప్తిసం తీసుకున్న తక్షణమే ఆత్మదేవుడు ఆనందిస్తాడు. ఎందుకు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని ప్రభువైన యేసయ్య నికోదేముతో మాట్లాడలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాపి ఈ భూమి మీద పాపిగా జీవించినంత కాలం పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించడు. కానీ ఎప్పుడైతే స్వార్థను తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారే మానవుల పాపముల నిమిత్తము శిలువ మీద వేలాడాడని, ప్రభువైన యేసుక్రీస్తు వారే మానవుల పాప పరిహారార్థమై ఆయనే తన రక్తము వెల చెల్లించి తన ప్రాణమును పెట్టి మనలను కొన్నాడని ఒక వ్యక్తికి అర్థమైనప్పుడు, యేసు రక్తంలో కడగబడాలని, యేసు నామములో స్వస్థత, విడుదల, విమోచన, రక్షణ దాగి ఉన్నదని గుర్తెరిగి కలవరి కొండ మీద తన శిలువ మీద ఎప్పుడైతే వేలాడి తన ప్రాణము పెట్టాడో, అది నమ్మి హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే పరలోకములో మాకు చోటు దొక్కుతుందని విశ్వసించి ఒక వ్యక్తి ఎప్పుడైతే సముద్రములోనైనా నీటిలోనైనా కాలువలోనైనా బాప్తిస్మము అనే కార్యము, రక్షణ కార్యం పొందుకుంటాడో, తక్షణమే పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. పరలోకమే సంబరం చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుడి బిడ్డ అయ్యాడు. ఆ వ్యక్తి పాపములు ఎందుకు చనిపోయాడు, శాపము దోషము ఎందుకు చనిపోయాడు, క్రొత్తగా తిరిగి ప్రభునందు జన్మించాడు, ప్రభు బిడ్డ అయ్యాడు. అలా ప్రభు బిడ్డ అయినందుకు అతడు ఆనందిస్తాడు, పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా చెప్పినట్లుగా మానవుడు ఎలా కొన్ని విషయాల్లో ఆనందిస్తాడో ఆత్మదేవుడు కూడా ఆనందిస్తాడు. మానవుడు ఎలా దుఃఖపడతాడో పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడతాడు. మానవునికి ఎలా ఎమోషన్స్ ఉన్నవో పరిశుద్ధాత్మదేవునికి భావోద్రేకాలు ఉన్నాయి. ఆయన చూస్తాడు, ఆయన గమనిస్తాడు, ఆయన ఆనందిస్తాడు, ఆయన ఆలోచిస్తాడు, ఆయన దుఃఖపడతాడు.
ఈ రోజున సంఘము గ్రహించాలి, పరిశుద్ధాత్ముడు ఆనందిస్తున్నాడు. ఒక వ్యక్తి బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డై బైబిల్ పట్టుకొని చక్కగా దేవుని మందిరమునకు వెళ్తూ దేవుని వాక్యాలు ఆలకిస్తూ దేవుని వాక్యములను పఠిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ దేవుని మహిమపరిచే ప్రక్రియలో అతడు కొనసాగిస్తున్నప్పుడు, దేవుని మహిమపరిచే పనిలో అతడు నిమగ్నమైనప్పుడు ఆ వ్యక్తిని చూసిన ఆత్మదేవుడు పరవశం అయిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఆనందించడమే కాదు, పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం, సర్వసత్యములోకి ఆయన నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోకి నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. చూసారా? సత్యస్వరూపి అయిన ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ? సత్యస్వరూపి అయిన ఆత్మ. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవునికి స్వరూపం సత్యస్వరూపం. పరిశుద్ధాత్మదేవుడు ప్రస్తుతం సంఘములో ఆయన చేసే డ్యూటీ, ఆయన చేసే పని, తండ్రి అయిన దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే, కుమారుడైన యేసుక్రీస్తు వారు లోకంలో నుండి మనల్ని వేరు చేసి సత్యము దగ్గరికి మనల్ని తీసుకొచ్చి నిలబెడితే, ఇప్పుడు సత్యము దగ్గర ఉన్న మనల్ని సర్వసత్యంలోకి నడిపించే పని ఎవరిదంటే ఆత్మదేవుడిది. ప్రైజ్ ది లార్డ్. సత్యమునందు మనల్ని సంపూర్ణం చేయటమే ఆత్మదేవుని పని. సత్యము దగ్గరికి వచ్చినటువంటి మనము సత్యమునందు మనం నిలబడాలి, సత్యమునందు మనం స్థిరపడాలి, సత్యములో సంపూర్ణం కావాలి, సర్వసత్యంలోకి మనం నడవాలి. మనం నడవాలంటే పరిశుద్ధాత్మదేవుని నడిపింపునకు మనం లోబడాలి. పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతో సన్నిధికి రావాలి. పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతో మందిరంలో పాటలు పాడాలి. పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతో ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతో వాక్యం వినాలి. మా బోటు బోధకులం కూడా పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతోనే దేవుని వాక్యాన్ని మీకు అందించాలి. స్తోత్రం. ఆత్మదేవుని నడిపింపు లేకుండా ఏదో మందిరానికి ఏదో వచ్చామంటే వచ్చాం, కూర్చున్నామంటే కూర్చున్నాం, విన్నామంటే విన్నాం, పాటలు పాడామంటే పాటలు పాడాం, ఆరాధన చేసామంటే ఆరాధన చేసాం, విన్నామంటే విన్నాం వాక్యం, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామంటే, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు ఎన్నాళ్ళు వచ్చినా ఎన్నాళ్ళు వాక్యాలు విన్నా నీకు అర్థం కాదు. ఈ 66 పుస్తకాల్లో ఉన్న దేవుని వాక్య జ్ఞానం నీకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ నడిపింపు నీకు ఉండాలి. ఆయన నడిపింపులో నువ్వు నడవాలి. ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు అనబడుతురు అని వాక్యం సంధిస్తుంది. యేసయ్య రక్తంలో కడగబడటం ద్వారా యేసయ్య బిడ్డవయ్యో, సత్యం దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మ నడిపింపునకు నువ్వు లోబడి తలవంచి ఆ ఆత్మదేవుని చిత్తానికి నువ్వు సంసిద్ధుడువై నువ్వు ముందుకు సాగుతూ ఉంటే ఆ ఆత్మదేవుడి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. స్తోత్రం. ఆయన నడిపింపులో నువ్వు నడవాలి. ఆయన ఆలోచనలలో నీ ఆలోచనలు ఉండాలి. ఆయన తలంపులు నీ తలంపులు ఏకమవ్వాలి. ఆత్మదేవుడు నీతో ఏదైతే సంబోధిస్తున్నాడో ఆయన బోధకు నువ్వు చెవియొగ్గాలి. పరిశుద్ధాత్మదేవుడే కదా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించింది. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, అందులోనే పత్రికలు 14, అందులోనే యేసయ్య వెంట వెంబడించిన శిష్యులలో మత్తికారుల జాలరులలో పేతురు ఒక జాలరి. పేతురు మరి పత్రికలు రాశాడు, 2 పత్రికలు. ఎలా రాయగలిగాడు? జ్ఞానం ఎక్కడిది? పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. ప్రైజ్ ది లార్డ్. అజ్ఞానులకు జ్ఞానము నేర్పించాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పామరులకు పాండిత్యాన్ని తెలియపరిచాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు బోధకుడు అవ్వాలి. పరిశుద్ధాత్మదేవుడి నడిపింపునకు నువ్వు లోబడాలి. సంగమా, లోబడాలి. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించినప్పుడు ఆనందిస్తాడు. ఆనందించడమే కాదు,
ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపునకు నువ్వు లోబడితే ఆయన నిన్ను సర్వ సత్యములోకి నడిపిస్తాడు. స్తోత్రం. రోజున చాలా చోట్ల చాలా సంఘాలు ఉన్నాయి, చాలామంది దేవుని ఆరాధిస్తున్నారు, కానీ నిజమైన ఆరాధన ఏంటో దేవుడు రాశాడు. చూద్దాం. యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. చూసారా? దేవుడు ఆత్మ, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు సత్యస్వరూపి, దేవుడు దైవ స్వరూపి, దేవుడు ఆత్మ. నేను చాలాసార్లు చెప్తున్నాను, గాడ్ ఈస్ లైట్, గాడ్ ఈస్ స్పిరిట్, గాడ్ ఈస్ జనరేటర్, ఆపరేటర్ అండ్ ఆల్సో డిస్ట్రాయర్. God is a spiritual, powerful, spectacular God. ఆయన ఆత్మ, ఆయన మానవుడు కాదు, ఆయనకు స్వరూపము లేదు, ఆయనకు పుట్టుక చావు లేదు. కానీ మానవునిగా ఆయన ఎందుకు మానవుని గర్భములో ఎందుకు వచ్చాడంటే, మానవులు చేసిన పాపమును మానవులుగా వచ్చి ఆయన తన ప్రాణం పెడితేనే, తన రక్తాన్ని కార్చితేనే, ఆ బలియాగం అయితేనే మానవుల మీద ఉన్నటువంటి పాపమునకు క్షమాపణ దొరకదు. కాబట్టి మానవుడిగా వచ్చాడు. కానీ దేవుడు మానవుడు కాదు, మానవుడిగా తన రూపాన్ని ఆయన అన్ని మార్చుకొని వచ్చాడు కుమారుడుగా. ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా ఆరాధనలు ఉన్నాయి, చాలా చోట్ల రకరకాల ఆరాధనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల కొన్ని సంఘాలలో పాటలు పాడుతూ స్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తారు. కొన్ని చోట్ల కొన్ని మందిరాలలో విశ్వాస ప్రమాణాలు చేస్తూ ఆరాధిస్తారు. కొన్ని చోట్ల కొన్ని మందిరాలలో మౌనముగా ఉంటూ ఆరాధిస్తారు. రకరకాల ఆరాధనలు. ఏ ఆరాధన తప్పు అని నేను అనట్లేదు. అయితే మనం చేసే ఆరాధన ఆత్మతో ఆరాధించాలి. ఒక సంఘములో ఒక సహోదరి ఆరాధిస్తూ ఉంది, చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిస్తూ ఉంది, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, వందలాది మంది సంఘం. ఈ లోపలే మొబైల్ రింగ్ టోన్ మోగింది. వెంటనే ఆ సహోదరి ఆరాధన ఆపివేసి మొబైల్ ఓపెన్ చేసి రింగ్ టోన్ చూసి ఫోన్ కట్ చేసి పెట్టేసి మరలా నిలబడి మరలా ఆరాధన చేస్తూ మరలా చప్పట్లు కొడుతుంది. ఇది ఆత్మ సంబంధమైన ఆరాధనేనా? కాదు కదా. దేవునిని ఆత్మ సంబంధంగా, ఆత్మీయంగా, ఆత్మలో లీనమై మమేకమై నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో నీ ప్రక్కన ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. నీ ముందు ఎవరున్నారో నీకు తెలియకూడదు. నీ ప్రక్కన ఎలాంటి పరిస్థితి జరుగుతున్నా నువ్వు పట్టించుకోవు. నువ్వు ఆత్మలో పరవశం అవుతావు, నువ్వు ఆత్మలో లీనమవుతావు. నువ్వు ఆత్మతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే పనిలో ఉంటావు. బైబిల్ గ్రంథంలో సౌలు రాజు వారి అల్లుడైన దావీదు ఇలాగే ఆత్మలో లీనమై ఆత్మలో పరవశించి నడి రోడ్డు మీదకి వచ్చేసి తన వస్త్రములు పై నుండి కింద పడిపోతున్నాయని కూడా తెలుసుకోక తను ఆత్మలో ఆరాధిస్తూ ఉంటే అది చూసిన జనం నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు, కేకలు పెడుతున్నారు. సౌలు రాజు కూతురు కూడా, దావీదు భార్య కూడా మరి హేళన చేసినట్లుగా మనం చూస్తాం. వెంటనే పరిశుద్ధాత్ముడు కోపగించుకొని ఆమెను శపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు నిన్ను చూసి గేలి చేసిన, నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళు నిన్ను చూసి హేళన పరిచిన, నువ్వు దేవుని ఆత్మతో ఆరాధిస్తూ ఆత్మతో ప్రవచిస్తూ ఆత్మీయంగా దేవుని మాటలు నువ్వు బోధిస్తూ ఉన్నటువంటి ప్రక్రియలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా మారే పరిస్థితులు రావచ్చు. అలా వచ్చినప్పుడు నువ్వు నీ ఆరాధనను, నీ ప్రవచనాలని, నీ మాటలను, నీ బోధను నువ్వు ఆపకు. బైబిల్ సెలవిస్తుంది దేవుని ఆత్మను ఆర్పకుడి అని. ఈరోజు మండుచు ప్రకాశించే జ్యోతుల వలె ప్రకాశిస్తున్నటువంటి ప్రక్రియలో చాలామంది దేవుని బిడ్డలను
దేవుని బిడ్డలే, సంఘమే కొంతమందిని ఆత్మీయంగా చల్లార్చేస్తుంది. ఆరాధన ఆపేయండి, పాటల ఆపేయండి, దేవుని ప్రవచనాల ఆపేయండి అని వారిని అణిచివేస్తూ ఉంటారు. ఈరోజు అన్యులు అణిచివేయట్లా, లోకస్తులు దేవుని బిడ్డలను అణిచివేయట్లా, దేవుని బిడ్డలే దేవుని బిడ్డలని అణిచివేస్తున్నారు. ఆత్మ లేని వాళ్ళు ఆత్మను కలిగి ఉన్న వారిని అణిచేస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడుండి వాక్యం ఆలకిస్తున్నావో నాకు తెలియదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ మందిరంలో అయితే దేవుని ఆత్మను పొందుకొని రగిలింపబడుతున్నావో, మండించబడుతున్నావో, ప్రజ్వరిల్లావో, నువ్వు ప్రవచనాలు పలుకుతుంటే, స్తుతులు చెల్లిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు బోధిస్తూ ఉంటే, నిన్ను చూస్తున్నటువంటి వారు కేకలు వేస్తూ, గేలి చేస్తూ, హేళన చేస్తూ, నిన్ను కించపరుస్తూ, ఇది ఒక కొత్త భాష మాట్లాడుతున్నారని అంటూ ఒకవేళ నిన్ను అణిచివేసే పనిలో వాళ్ళు ఉంటే, నువ్వు అణిచివేయబడకు. దేవుని ఆత్మను ఆర్పుకు, దేవుని ఆత్మను చల్లార్చుకు. నువ్వు ఇంకా రగిలించబడాలి, నువ్వు ఇంకా మండించబడాలి. నిన్ను అణిచే కొద్ది నువ్వు లేపబడాలి. స్తోత్రం. నిన్ను వారు అణిచే కొద్ది నువ్వు పైకి లేపబడాలి. నిన్ను వారు చల్లార్చే కొద్ది నువ్వు ఇంకా మండించబడుతూ ఉండాలి, ప్రజ్వరిల్లాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ కోపపడతాడు అని అంటే, దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు ఆరాధిస్తూ ఉంటే, ప్రవచనాలు పలుకుతూ ఉంటే, దేవుని బోధన వాళ్ళకి అందిస్తూ ఉంటే, వాళ్ళను చూసిన వాళ్ళు ఎవరైనా గేలి చేస్తే, ఆ గేలి చేసిన వాళ్ళని చూసిన ఆత్మదేవుడు కోపపడతాడు. ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఆయనకి భావోద్రేకాలు ఉన్నాయి, ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఆయనకి కోపం వస్తుంది. రోజు పరిశుద్ధాత్మ దేవుడు కోపగించుకుంటాడేమో ఆలోచించు. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించు. నువ్వు చేసే ఆరాధన కళ్ళు మూసుకో, చప్పట్లు కొట్టు, చక్కటి దేవుని పాటలు పాడు. అరగంట సమయమైన ఆత్మలో ఆనందించు. అగ్నిగుండంలో శద్రక మేషక అబేద్నెగో ఆత్మతో ఆరాధించారు. ఆత్మదేవుడు దిగి రాలేదా? అగ్ని మంటలను చల్లార్చలేదా? దానియేలు ఆత్మలో ప్రార్థించాడు. సింహాల గుహలో వెళ్ళా, ఆత్మదేవుడు సింహాల నోరును మోయించలేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని పరిశుద్ధ ఆత్మదేవుడు చల్లారుస్తాడు. నీ చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలపరుస్తాడు. నువ్వు ఆత్మతో ఆరాధించు, సత్యముతో ఆరాధించు, సత్యమునందు స్థిరపడు, సత్యములో నిలబడు, సత్యాన్ని కలిగి జీవించు. అసత్యానికి దూరంగా, అపవిత్రతకు దూరంగా, అక్రమముకు దూరంగా, అపవిత్రతకు దూరంగా, అవిధేయతకు దూరంగా, అన్యాయానికి దూరంగా ఉంటూ సత్య సంబంధిగా సర్వసత్యంలోకి నడిపిస్తున్నటువంటి ఆత్మదేవుని నడిపింపునకు నువ్వు లోబడి తలవంచి నువ్వు ఆయన చిత్తానికి ముందుకు సాగు. ఖచ్చితంగా ఆత్మదేవుడు ఆనందిస్తాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఏ విషయంలో దుఃఖపడతాడు అన్నది మనం చూసినట్లయితే, సమస్తమైన ద్వేషము. చూసారా, పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ దుఃఖపడతాడు అని అంటే, బాప్తిసం తీసుకున్నటువంటి ఒక వ్యక్తి దేవుని బిడ్డగా మారి దేవుని మందిరంలోకి వచ్చి దేవుని బలిపీఠం ముందు కూర్చొని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా జీవిస్తున్న ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక క్రైస్తవునిలో ద్వేషం ఉంటే పరిశుద్ధాత్మదేవుడు ఏడుస్తాడు. ద్వేషం. చాలామంది అంటారుగా, నాకు వాళ్ళంటే ద్వేషం అన్న, వీళ్ళంటే ద్వేషం అక్క. ద్వేషం ద్వేషం ద్వేషం. ఆ ఇంటి వాళ్ళంటే నాకు ద్వేషం, ఆ పక్కన వాళ్ళంటే నాకు ద్వేషం, సంఘంలోనే అదిగో ఆ మూలన ఆ అటు ఇటు కూర్చున్న వాళ్ళంటే నాకు ద్వేషం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా చోట్ల క్రైస్తవ సమాజాలు ఎలా ఉన్నాయి చూడండి. క్రైస్తవ సమాజం ఎలా ఉందో చూడండి. క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయో చూడండి. ఓ క్రిస్టియన్ ఫ్యామిలీ, అవతల వాళ్ళు కూడా క్రిస్టియన్సే, అవతల వాళ్ళు కూడా ఒకే సంఘం, ఒకే విశ్వాసులు. అయితే వీళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ జరిగింది. ఆ తోటి విశ్వాస కుటుంబం వీళ్ళ ఇంటికి రాలేదని, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ జరిగినప్పుడు వీళ్ళు అంటున్నారు, మా ఇంటికి వాళ్ళు రాలేదు, మేము ఎలా వెళ్తాం?
మేమంటే వాళ్ళకి ద్వేషం అనుకుంటా, అందుకే రాలేదు. ఇప్పుడు మాకు వాళ్ళన్న కూడా ద్వేషమే, మేము రాము. మా ఇంటికి వస్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం. కుటుంబ ప్రార్థనలకి మా ఇంటికి వాళ్ళు రాలేదు, మేము ఎలా వెళ్తాం? ఉపవాస ప్రార్థనలకు వాళ్ళు రాలేదు, మేము ఎలా వెళ్తాం? వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ద్వేషం మాకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. ఎవరి మీద మనకు ద్వేషం ఉండకూడదు. మన ఇంటికి వాళ్ళు రాకపోయినా మనం వెళ్దాం, పెళ్ళిళ్ళకి రాకపోయినా వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్దాం, మెచ్యూరిటీ ఫంక్షన్లకు రాకపోయినా వాళ్ళ ఫంక్షన్లకు వెళ్దాం. అవతల వ్యక్తి ఎలా ఉన్నా మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం అలా ఉండకూడదు. ఆ వ్యక్తికి విచిత్రంగా మనం కనపడాలి. ఆ వ్యక్తి ఔరా అనేటట్లుగా మనం జీవించాలి. ద్వేషం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద ఉండకూడదు. ఇంటి వాళ్ళైనా, ఇరుగు పొరుగు వాళ్ళైనా, ఆత్మీయులైనా, సంఘ సేవకులైనా, సంఘ సహోదరులైనా, సహవాసంలో ఉన్న వాళ్ళు ఎవరి మీద అయినా ద్వేషం ఉండకూడదు. రెండోది కోపం. ఇది చాలా భయంకరం. ఒకరి మీద మన కోపం ఉంటే బైబిల్ సెలవిస్తుంది, సూర్యుడు అస్తమించేసరికల్లా కోపం పోవాలి కదా. సూర్యుడు అస్తమించాలా, సంవత్సరాలు దాటిన కొంతమంది మీద మనకు ఉన్నటువంటి కోపం ఇంకా అలాగే ఉంటుంది, కానీ కోపం పోవట్లా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కోపం పోవాలి. కోపం ఒకవేళ సూర్యుడు అస్తమించేసరికల్లా పోకపోతే అది పాపంగా మారిపోద్ది. కోపం పాపంగా మారే లోపలే నీలో ఉన్న కోపాన్ని తీసేసుకో. కోపం అత్యధికంగా రాకూడదు, కోపం అధికంగా ఉండకూడదు. చిన్న చిన్న విషయాలకి ఒకవేళ కోపం రావచ్చేమో, కానీ అది ఎక్కువ అవ్వకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక చోట కోపడ్డాడు. తన దేవుని మందిరము వ్యాపార కేంద్రంగా వాళ్ళు చేసినప్పుడు కోపడ్డాడు. కానీ అదే దేవుడు శిలువ మీద ఆయన్ని రకరకాలుగా దుర్భాషలాడుతున్నప్పుడు కోపల్లా. కొన్ని సందర్భాల్లో కోపడచ్చు, కొన్ని సందర్భాల్లో కోపాన్ని అణుచుకోవాలి. కోపాన్ని అణుచుకోలేక ఆ కోపాన్ని మనం చూపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. మూడోది క్రోధం. కోపము రెట్టింపైతే క్రోధంగా మారింది. బైబిల్ గ్రంథములో కయ్యూను తన సహోదరుడి మీద కోప్పడి కోపాన్ని పెంచుకొని, నేను ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలా, హేబేలు ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడని హేబేలునే లేకుండా చేయాలని హేబేలుని చంపేయలేదా? కోపము హత్య చేయటానికి కారణమైంది. కోపము దేవుని చిత్తానికి విరుద్ధమైనది, క్రోధము దేవుని చిత్తానికి విరుద్ధమైనది. అవి ఉండకూడదు. సంఘములో కోపాలు, ద్వేషాలు, క్రోధాలు అవి పనికిరావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కయ్యూను చివరికి ఏమైపోయాడు? తన అన్నను, తన సహోదరుని చంపేశాడు. హంతకుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు, దేశదిమ్మరైపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, హంతకుడుగా మిగిలిపోయాడు. ఈ రోజున ఆధ్యాత్మికంగా నువ్వు కూడా అనేకులను చంపుతున్నావుగా. నోటి మాటలతో బాణాలేస్తూ, సూటుపోటి మాటలతో సాడీలు చెప్తూ. తప్పు. సంఘములో సమస్తమైన మనుషులతో వీలైనంత వరకు సమాధానంగా ఉండండి యేసయ్య చెప్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుని కలిగి ఉన్న నీవు అందరితో సమాధానంగా ఉంటావు. పరిశుద్ధాత్మదేవుని కలిగి ఉన్న నీవు అందరిని క్షమిస్తావు. పరిశుద్ధాత్మదేవుని కలిగి ఉన్న నీవు సఖ్యత కలిగి ఉంటావు. అల్లరి ఉన్న చోట పరిశుద్ధాత్మదేవుడు ఏడుస్తాడు. అల్లరి ఉండకూడదు. సంఘములో అల్లరి, కుటుంబంలో అల్లరి, సమాజంలో అల్లరి ఉండకూడదు. లోకంలో అల్లరి ఉంటే అర్థమే, కానీ సంఘములో సంఘ బిడ్డలుగా చెప్పబడుతున్న వారి కుటుంబాల్లో అల్లరి ఉండకూడదు. నీ ఇంట్లో ఏదైనా సమస్య, అది 4 గోడల మధ్య దాన్ని ఉంచాలి. సమస్య ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవాలి, కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు పాలు చేసి కుటుంబము కప్పుకూల్చుకొని సాక్ష్యం అంతా కూడా పేకమేడలా కూలిపోయేటట్లుగా చేసుకుంటే అల్లరిపాలు అయిపోతే, రోడ్డు పాలు అయిపోతే, వీధి పాలు అయిపోతే పరిశుద్ధాత్మ దేవుడు
ఏడుస్తాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, షికార్లు, లోక సంబంధమైన పాటలు. ఈరోజున క్రిస్టియన్ మ్యారేజెస్ చూడండి, స్టార్టింగ్లో దేవుని పాటలు పెడతారు, ఆ తర్వాత మరలా సినిమా పాటలు పెడతారు, ఆ తర్వాత మ్యారేజ్ ప్రారంభం టైంలో మరలా దేవుని పాటలు, ఆరాధన, పెళ్లి జరిగిపోతాయి, పెళ్లి ప్రమాణాలు అయిపోతాయి, పెళ్లి భోజనం జరుగుతుంటుంది, మరలా సినిమా పాటలు వేస్తారు. మెచ్యూరిటీ ఫంక్షన్లో ఇదే పని, మ్యారేజ్ ఫంక్షన్లో ఇదే పని, బర్త్డే ఫంక్షన్లో ఇదే పని. దుష్టత్వం, అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైన కార్యకలాపాలు, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని తీసుకొస్తాయి. సంగమా, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని తెస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆనందపరుస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపనకు లోబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపనకు లోబడట్లేదా? ఓ తీర్మానం తీసుకో. ఈ రోజున నా తండ్రి అయిన దేవుని ఆత్మకు నేను ఇక నుంచి లోబడతాను, ఇక నుంచి తల వంచుతాను. నా తండ్రి అయిన దేవుని ఆత్మను నేను ఇక నుంచి ఆనందపెట్టే పనిలో ఉంటానని ఒక తీర్మానం తీసుకో. ముందుకు సాగు. ఆమేన్.